ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం సంక్షేమ పాలన అందిస్తోందని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు 2వ డివిజన్ బిలాల్ నగర్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేశారు. లబ్ధిదారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 100% అర్హులైన వారికి పెన్షన్లతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామని స్పష్టం చేశారు. అమృత్ 2 పథకంలో పనులు పూర్తయిన వెంటనే నగరంలో ప్రతిరోజు తాగునీరు అందిస్తామన్నారు. కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు, మాజీ మేయర్ గంగాడ సుజాత, పార్టీ నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, సుల్తాన్ బాషా, ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు. గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే సూర్యునిలాగా చీకటి చేర్చి చంద్రునిలాగా వెన్నెల నుంచి అందరికీ అభివృద్ధిని తెస్తాడే. చంద్రబాబు నాయుడే ఒకే ఒక నాయకుడే, గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే. అందరికి చెరువైన హైటెక్ ముఖ్యమంత్రి పొలిటీషియన్స్ లో మిస్టర్ క్లీన్, దేశంలోని సీఎం అంతా దేశంలో బాబు అంటే కేంద్రంలోని నేతలంతా అవార్డిచ్చి అభినందిస్తే. ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ఏదైతే మనం ఎన్నికల ముందు ప్రామిస్ చేసామో 4,000 రూపాయలు అనేది ప్రతి నెలకు కూడా, అంటే ఆదివారం 1వ తారీఖు వస్తే ముందు రోజే అందరికి కూడా పెన్షన్స్ ఇస్తూ ఉన్నాం. ఈరోజు ఎక్కడ కూడా కొంతమందికి ఇంకా రాష్ట్రంలో 8 లక్షల మందికి ఇంకా పెన్షన్స్ అనేది ఇబ్బందులు ఉన్నాయి. అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. దానికి మొన్న ఒక 1,200 ఒక నియోజకవర్గానికి రిలీజ్ చేశారు, ఎక్కడెక్కడ ఆగినాయో. మిగతావి కూడా తొందరలోనే రిలీజ్ అయిపోతే 100% పెన్షన్స్ ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో దగ్గర 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారు. 2,700 కోట్లు మనకి నెల ఖర్చు పెట్టే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దాంతోపాటు మన జిల్లాలోకి వచ్చే లోపల 2,86,000 మందికి ఇస్తూ ఉన్నారు. దానికి కూడా 123 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. ఈరోజు పెన్షన్స్ది కూడా ఎంత వాల్యూమ్ అంటే ఈరోజు 2,700 కోట్లు పర్ మంత్ ఖర్చు పెడతా, అదేవిధంగా జీతాలకు 3-4 వేలు ఖర్చు పెడతా. ఈరోజు ప్రభుత్వం కూడా ఇదివరకు ఉద్యోగస్తులు కూడా జీతాలు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితులు ఉండేది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా 1వ తారీఖు అనగానే అందరికి కూడా పెన్షన్లు జీతాలు పట్టం కానీ పెన్షన్స్ కానీ సంక్షేమ పథకాల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు ఆన్ టైంలో ఈరోజు ఈ ప్రభుత్వంలో ఒక సమర్థవంతమైన నాయకుడి పరిపాలనలో ఈరోజు జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. మన నియోజకవర్గంలో కూడా దగ్గర 32,106 మందికి ఇస్తూ ఉంటే 13,81,00,000 మందికి ఈరోజు పెన్షన్స్ ఇస్తూ ఉన్నాం. 1వ తారీఖు అయ్యాకి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. సంక్షేమ పథకాలు తల్లికి వందనం కానీ, అదేవిధంగా స్త్రీశక్తి కానీ, అదేవిధంగా సిలిండర్స్ కానీ, ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ఇంకా మన దగ్గరికి వచ్చే లోపలికి ఇప్పుడు నేను బజార్లో వచ్చేటప్పుడు కొంతమంది డ్రైన్స్ ఇవి చెప్పారు. నేను కూడా మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, రేపు ఫస్ట్ వీక్లో అమృత్ 2ది ఓపెన్ అవుతుంది. అమృత్ 2 ఓపెన్ అయిన తర్వాత ఈ బజార్లన్నీ కూడా పగలగొట్టాలి. పగలగొట్టి అయిపోయిన తర్వాత పైప్ లైన్ మార్చిన దగ్గర నుంచి రోడ్స్ డ్రైన్స్ కంప్లీట్ చేసుకుంటూ వస్తాం. అదేవిధంగా ఒక దగ్గర మనకి 18 నెలల లోపల ఈ పైప్ లైన్ మొత్తం కూడా అయిపోయినాయి అంటే ఎవ్రీడే వాటర్ ఇస్తాం. ఖచ్చితంగా మనం ఏదైతే ప్రామిస్ చేసామో దాన్ని ఖచ్చితంగా మంచినీళ్ళు అనేది ప్రతిరోజు ఎప్పటి నుంచో ఉండే సమస్య, దాన్ని కూడా కంప్లీట్ చేసేటట్టుగా ఈరోజు అన్నీ కూడా చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. మనకి ఏంటంటే సర్కిల్స్ కూడా మనకు నగర అభివృద్ధితో పాటు బ్యూటిఫికేషన్ కూడా అవసరం. సర్కిల్స్ ఒక్కోటి అయిపోయిన తర్వాత ఇంకా చాలా టౌన్ కూడా చాలా మార్పులు వస్తాయి.
దాంతోపాటు ఇంకా మనకుండే ఈ శానిటేషన్స్ కానీ డివిజన్స్లో ఉండే చిన్న చిన్న గల్లీలతో పాటు మనం స్పెషల్గా తీసుకున్నాం. మంచినీళ్ళు కానీ కరెంటు కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పి తెలియజేస్తాం. బిలాల్ నగర్ అంటేనే ఒక ముస్లిం కమ్యూనిటీ ఉన్నటువంటి ఏరియా కాబట్టి అన్న ఇక్కడికి రావడం జరిగింది. ముస్లిమ్స్ ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా ఆయన్ని సగౌరవంగా ఆయన్ని తీసుకొని ఆయన్ని మర్యాదపూర్వకంగా మనం ఆయన అభినందించుకుంటూ మనం ఈ యొక్క ప్రోగ్రాంలో చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీ చరిత్ర ఎలా ఉంటుందంటే ఇప్పటికి 44 సంవత్సరాలు అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక చరిత్రను సృష్టించాలన్నా తెలుగుదేశం పార్టీయే, చరిత్రను తిరగరాయాలన్నా కూడా తెలుగుదేశం పార్టీయే. అలాగే మన డైనమిక్ లీడర్ మన దామచల్ల జనార్దన్ గారి గురించి చెప్పుకోవడానికి మాటలే లేవు. ఎందుకంటే ఆయన చేసినటువంటి అభివృద్ధి ఇప్పటిదాకా మన ఒంగోలు పట్టణంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు.